మన జోర్దార్ ముచ్చట్లు చూసేలందరికీ ముందుగాల నమస్తే. మీరందరూ ఎట్లూరు మంచిగురా? ఇగో నేనైతే మస్తున్నా. ఇక మరెందుకు ఆలోచన చేసుడు, ఇవాళ మన జోర్దార్ ముచ్చట్లేందో షురూ చేద్దాం పాన్రి. ఇగో ఇవాళ మీకోసం అయితే మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. అగో ఈడేందేమో గాడ వండుకొని ఒర్లుతుండు. ఈయనకి పెయిలేమన్నా అయిందా ఏంది? అరే నేను చెప్పిన అందుకే ముందే ఆ రాత్రిలి వంకాయ కూర కమ్మగా ఉందని మొత్తం తిన్నాడు. గంత ఎక్కువ తినకరా, కడుపు ఖరాబ్ అవుతుందిరా అని చెప్పిన. ఇంకేమన్నా అయిందా ఏంది? ఇంక తెల్లారింది కూడా సోయలేదు కదా, గట్ల వండుకొని ఒర్లుతుండు. అబ్బా నా ఫిలజుడు ఎంత తెల్లగా ఉన్నదా! ఇటు దిక్కు తెల్లగా అనిపిస్తుంది, ఇటు దిక్కు నల్లగా అనిపిస్తుంది. నా లెక్కన ఉన్నట్టున్నది. అవు మంచిగా ముద్దుగున్నది. నా ఫిల్లది ఎడు దిక్కిళ్ళు చెరువు వెనుకనా చెరువు ముంగటనా? ఎడు దిక్కు అయితే బా ఫుల్ల మాత్రం ముద్దుగుంది లగ్గం చేసుకోనికి. అవు రా. అబ్బాబ్బాబ్బా ఏందిరా నీకు పిల్ల కనిపిస్తుందా? అది ఒకసారి కండ తెరుస్తున్నా ఆయన. నాకు కనిపిస్తలేదు ఎవరో మరి ఆ పిల్ల నీకు కనిపించేది. ఓరు తింగర్ ముఖం కూడా, ముందు నువ్వు కళ్ళు తెరిచి చూడరా. అబ్బా అమ్మ ఇప్పుడేంది మళ్ళీ వేరే గొంతు కినబడుతుంది. అబ్బాబ్బా సీసీ కళలో కూడా పెట్టి ఫాడైతలే కదా ఈ సీఫుర్ కట్ట ముఖంది. మంచిగా ఫుల్ల కోసం కలగంటున్నా కళలో కూడా వచ్చి ఫాడైందిరా. పచ్చబట్ల ముఖంది ఎప్పుడు నన్ను నిమ్మలంగా ఉండనిస్తుందేమో. ఫీల్ ఎక్కడ పోయింది? ఏందిరా పచ్చబొట్ల ముఖం దాన్న? నిన్ను వస్తేనంట చూడు, ఇయ్యర మయ్యర జరిస్తే దెబ్బకే కళ్ళకెళ్ళి బయటకు వస్తావు. తమ్మ ఏమనుకుంటున్నావు? ముందు నువ్వు కళ్ళు తెరిచి చూడరా ఒకసారి. అమ్మమ్మ ఎంత సంబరం అవుతుంది. నా ఫ్యామిలీకి ఎంతమంది వస్తారో ఏమో అమ్మ. నా లగ్గానికి ఫిల్వనాలు కూడా వచ్చారట ఉన్నారు. మా ఫిల్ల చూడు ఎంత పద్ధతిగా ఉందో. సేమ్ ముమెత్ ఖాన్ డ్రెస్సులు వేస్తుంది. అది పద్ధతి సాంప్రదాయం అంటే గట్ల ఉండాలి ఫిల్ల అంటే. అమ్మ మా ఫిల్లలే బుగ్గలు చూడు సేమ్ ఆలుగడ్డ, సేమ్ పచ్చ ఆలుగడ్డలు ఎక్కున్నాయి లేతగా. అవు మంచిగా ఉంది నా ఫిల్ల. లగ్గం చేసుకుంటా చూసుకో. వా వా షీ 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 గా ముమైత్ ఖాన్ తోటి కలలేందిరా? ఏంది గామని చూస్తే పద్ధతిగా సాంప్రదాయంగా కనిపిస్తుందా? ఓరు పోరడా కళ్ళు తెస్తుర్రా, గసంటి మత్సు కూడా కనపడాయి ఆమె దగ్గర. ఛీ పంతులు గారు నా ఫిల్ల చాలా పద్ధతిగా సరఫరాదాయంగా ఉంటుంది. జర మీరే ఎట్లనైనా చేసి నా ఫిన్లకు నాకు మంచి లగ్గం టైం చూడురి ప్లీజ్. మంచిగా ఉంటుంది మా ఫిన్ల. మీరే అంటారు ఏం నాయన ఇంత సరఫరాదాయంగా ఉంది మీ ఆవిడ అంటారు. ప్లీజ్ గురుగారు మీకు కావాల్సినంత సంభావన ఇస్తా, మా లగ్గం చేయరు ప్లీజ్. మస్తు ఆశ మీద ఉన్నా నేనైతే. ఏందిరా ఓకిల్గా నువ్వు నాకు తెలియకుండానే నీ లగ్గం ముహూర్తం పెట్టించుకుంటావా తమ్మి? నీకు నేను అన్ని వెనుక ముందు అన్నీ చూసుకుంటున్నా కదరా. ఇదెక్కడ అన్యాయం రా? నాకు చెప్పకుండానే నువ్వు పెళ్లి ముహూర్తం పెట్టించుకొని పెళ్లి చేసుకుంటావా? సీఫర్ కథ ముఖం దానా నీకు ఎట్లా చెప్పాలి? మేము లగ్గం చేసుకున్నాక మేము పోసుకుని అసికింతలు ఏరుకొని పోయి వెజిటేబుల్ బిర్యానీ వండుకునే ముఖం దానా ఇలా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నాకు బీఫ్ లేసేదొరకు చెప్తున్నా. అమ్మ నువ్వైతే నా లగ్గానికి రావద్దమ్మా. ఇక వచ్చినావంటే నా ఫెన్ల ముందట నా ఇజ్జత పోతాయి. ఇంకేం ముఖం పెట్టుకొని ఇక దాన్ని ఫెయిల్ చేసుకుంటావు. నువ్వు రావద్దమ్మా, నువ్వు అస్సలే రావద్దు చూసుకో. ఒరే అవ్వా అవ్వా నేను ఎప్పుడు గట్లు ఏరుకున్నారా? నేను ఎప్పుడన్నా గట్లు ఏరుకుంటానా? ఏంటన్నా నువ్వైతే కళ్ళు తెరువు చూడు తమ్మి. నీ ఒళ్ళు చింతపని చేయకపోతే చూడు నేను వచ్చి. అబ్బాబ్బా ఎంత ముద్దుగా వస్తున్నాయి కళలు. అబ్బా ఇట్లాంటి కళలు కానాలి మంచిగా. రోజుకు పొద్దుల్లో ఇవే కళలు కానాలి. చింతపండు కూరనా? వద్దు, నువ్వు చింతపండు చేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ నాకు లగ్గంలో చింతపండు కూర వండించిన కడుపులో తిను చూసుకో. అందరు తినిపోతారు. నువ్వేంది చింతపండు చేసేది? అబ్బా ఓ అమ్మ ఇటు దిక్కు ఫిల్ వస్తుంది, ఇటు దిక్కు ముమెత్క. అమ్మో నా లగ్గం. అమ్మో ఫిలోనాలు కూడా వస్తుంది నా లగ్గంకు. ఒరే వకీల్గా అయినా ఆడవిల్ల లేకపోతే లగ్గం ఎట్ట అవుతుందిరా? నీకు ఆరతో ఓరిస్తారు. లగ్గం అయినాక పెళ్లిపిల్లగాడు కలిసి ఇంట్లోకి వస్తే గా తలుపులు పెట్టి పేర్లు అడుగుతారు చూడు. గా పేర్లు అడిగి గా గమ్మతో ఓరు చేస్తారు. నేను నీకు ఆరత పడితే నాకు ఆడవిల్ల కట్నం పెట్టవా తమ్మి? అబ్బాబా వస్తుంది. అమ్మో నా ఫిన్ల దగ్గరకు వస్తుంది. అబ్బా ఈమెలో ఫారు కానీ మళ్ళీ ఈమె కుతికిన పడుతుంది. ఏందమ్మా అప్పటి నుంచి అంటలేవేందని అంటున్నా నేను. ఆడిఫార్స్ కట్టినామని చెప్పేసి ఆరతి పట్టుకొని తలుపులు తెరిచి పేర్లు చెప్పమని ఇట్లా అని చెప్పేసి ఖర్చులో మనం పైసలు అమ్ముకుంటావు. పైసలు తీసుకుందామన్నా గుడిసెల వచ్చిన గుణం ఎడిగిపోతాలే నీకు. పైసల ముఖం దానా ఏం పైసల పిచ్చి నీకు? ఫండు రారా ముందరికి అట్లనే తొక్కు. నా కాలు తొక్కు, నేను నీ కాలు తొక్కుతా. ఫండు రారా. అబ్బా
కుతికినావు. అమ్మా వచ్చినావా అమ్మ? ఏందమ్మా కళలో కూడా నీ పంచాయతీ నాకు అర్థమై పాడైతలేదు. మంచిగా పగటి పూట కళలు అంటుంటా మధ్యలో వచ్చి పాడైనా కాలు దొక్కిందో దొక్కలేదా కళలో? నాకు దమక్లా నువ్వు చూసుకో. నేను ఎట్లా కొట్టాలో అట్లా కొడతావు చూసుకో. నాకు బీఫ్ లేసా చూస్తావు మంచి కళలుగా అంటుంటే ఇది కాలు దొక్కిందో దొక్కలేదా? అమ్మయ్య కళ్ళు తెరిచిన వారా, నువ్వు ఇందాక నుంచి అన్ని ఏమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. అయినా పగటిపూట గడ వండుకొని కళ్ళలు కంటున్నావేంద్రా? ఇవాళ ఆడతలో కూడా పట్టుకొస్తాడు మరి. అయినా కళ్ళలో కూడా లగ్గం పిచ్చేందిరా నీకు? అక్క నీకు ఈ ముచ్చట తెలియదు అక్క. ఇవాళ రేపు పగటి కళలు కానాలట అక్క. పగటి కళలు అంటే మస్తు దమాకుల మెంటల్ పెరుగుతుందట అక్క. నీకు ఎట్లాగో దమాకుల మెంటల్ లేదు అక్క. నువ్వు కళలు కానక్క పగటి కళలు మంచిగా. అందుకే అప్పుడప్పుడు ఇగో ఎట్లాంటి పగటి కళలు కానాలి. అందుకే నేను మంచిగా కళలుగా అంటున్నావు చూసుకో. అప్పుడు నా లగ్గం కూడా కళలు అయిపోతుంది. నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు నాకు మెమరీ కరెక్ట్ ఎక్కువ పెరుగుతుంది, షార్ప్ అయిపోతుంది. అప్పుడు నేను ఏమంటే మంచిగా పెద్ద మేధావిని అయిపోతా. కళలు కానీ పగటి కళలు చూసుకో. నువ్వు మధ్యలో రాకు చెప్తున్నా. నేను మళ్ళీ ఇంకొక కళగా అంట ఐపీఎస్ కావాలా నాకు చిన్నప్పటి నుంచి కోరిక కావాలి. ఐపీఎస్ని రా ఒక కళ వచ్చిపోవాలి ఐపీఎస్గా. అమ్మో ఏమొద్దు నాయన, నేను ఏ కళలు కానను, నా కళలు ఏమొద్దు కానీ నేను ఏం కళలు ఏం చేయను. కానీ అయినా పగటిపూట కళలు కంటే మైండ్ మంచిగా పనిచేస్తాను నీకెవరు చెప్పిర్రా? అవునా? గట్ల కళలు కంటే మైండ్ మంచిగా పనిచేసి ఆలోచన శక్తి పెరుగుతుందారా? అమ్మో గీ ఆడత నీకు మంచిగా తెలిసిందిరా. ఇగో ఇలా చూసిరు కదా మా వకీల్ గారు పట్టుకొచ్చిన జోర్దార్ ముచ్చట్లు. ఇక రేపైతే మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇక గప్పటిదాకైతే చూస్తూనే ఉండురి మా జోర్దార్ ముచ్చట్లు.